హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిదర్ వైబ్స్. మహిదర్ యూట్యూబ్ ఛానల్ మహిదర్ బిగ్ బాస్ రివ్యూస్. సో ఇతను రీసెంట్గా తన ఛానల్ అమ్మేస్తున్నాడు అనేసి అయితే పోస్ట్ చేసినాడు. ఇబ్బందుల్లో ఉన్నాడు, అప్పుల్లో ఉన్నాడంట. సో అందుకే నేను అమ్మేస్తున్నాను అని పెట్టాడు. ఒక్క మనిషి గురించి మనం మాట్లాడేటప్పుడు మంచి చెడు రెండు మాట్లాడుకుందాం. ఫస్ట్ మంచి మాట్లాడుకుందాం, తర్వాత చెడు గురించి మాట్లాడుకుందాం. సో అతను వచ్చి నేను బిజినెస్లో లాస్ అయ్యాను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు ఆడియన్సే వచ్చి నా సబ్స్క్రైబర్సే మీరు హెల్ప్ చేయండి అనేసి అతనైతే పోస్ట్ చేసినాడు. సో ఓకే, నువ్వు వ్యాపారం చేసినావు, కేఫ్ పెట్టినావు, సుమారు 60 లక్షలు ఇన్వెస్ట్ చేసినావు అంటున్నావు. ఎవరికైనా కష్టాలు వస్తాయి. బిజినెస్ దాని గురించి డీప్గా తెలుసుకొని దిగి బిజినెస్ చేయాలా. అన్ని లక్షలు ఇన్వెస్ట్ చేసినప్పుడు కొంచెం తర్వాత జరగకపోతే ఆ బిజినెస్ నెక్స్ట్ నేనేం స్టెప్ తీసుకోవాలా అని ఆలోచించి పెట్టాలా. సో నువ్వు పెట్టేసావు, నీకు ఇబ్బంది వచ్చింది అనేసి నువ్వు ఒక అందరినీ అయితే అడిగావు. సో అందరూ ప్రేక్షకులు అయితే, సబ్స్క్రైబర్స్ అయితే మంచిగా కొంతమంది హెల్ప్ చేసినారు. జస్ట్ ఒక్క రోజులోనే నీకు 2,50,000 70,000 ఎంత వచ్చింది. సో ప్రసాద్ టెక్ తెలుగు, విఆర్ రాజా, ఇంకా వీళ్ళిద్దరూ 1,50,000 ఇస్తున్నారు. సుమారు 4 లక్షల పైన అమౌంట్ ఒక్క రోజులో నీకైతే వచ్చింది. సో నెక్స్ట్ రోజే నువ్వు మరి ఇంకొక వీడియో పెట్టేసి ఇలా అమౌంట్ వచ్చింది, ఇట్లా వచ్చింది అనేసి నువ్వు బాధపడుకుంటా వీడియో చేసి పెట్టినావు. సో ఇక్కడ వరకు బాగుంది. సో నీ గురించి ఎవరికి ఏం తెలియదు. సో నువ్వు ఇట్లా అప్పుల్లో ఉన్నావు అనేసి నువ్వు వీడియో పెట్టినావు. దానికోసమే చాలా మంచిగా ఆలోచించి ఆడియన్స్ అయితే 4,50,000 దగ్గర 4 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో అమౌంట్ అయితే నీకైతే సబ్స్క్రైబర్స్ పంపించినారు. నిజంగా సబ్స్క్రైబర్స్ అయితే హ్యాట్స్ ఆఫ్. ప్రసాద్ అన్నకి, ప్రసాద్ టెక్ తెలుగు ప్లస్ విఆర్ రాజా, ప్రసాద్ అన్న ₹1,00,000 వేసినాడంట. చాలా మంచివాడు. అసలుకి ఏమి ఆలోచించుకున్నా, ముఖం ఆలోచించకుండా ఒక మనిషి కష్టాల్లో ఉన్నాడనేసి ప్రసాద్ టెక్ తెలుగు నిజంగా అమ్మాయికుడు అసలు ఆయన ₹1,00,000 ఇచ్చినాడు. హ్యాట్స్ ఆఫ్ అన్న నిజంగా. విఆర్ రాజా 50,000 ఇచ్చినాడు. సో అతను కూడా హ్యాట్స్ ఆఫ్ అసలుకి. ఎందుకంటే మనిషి ఫస్ట్ డబ్బు కాదు, మనిషి ముఖ్యము. సో కష్టాల్లో ఉన్నాడు, ఆదుకోవాలనే మంచి ఉద్దేశంతో వాళ్ళైతే హెల్ప్ చేసినారు. సో వాళ్ళిద్దరికైతే హ్యాట్స్ ఆఫ్. ఆడియన్స్ కూడా, సబ్స్క్రైబర్స్ కూడా తలా తోచినంత వాళ్ళు వేసినారు. ₹1 దగ్గర నుంచి ₹50, ₹100, ₹1000 అందరూ వేసినారు. పాపం స్టూడెంట్స్ అయితే వాళ్ళు పెట్టుకున్న పాకెట్ మనీ కూడా తెచ్చి వాళ్ళకి వేసినారు అనమాట. సో వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్. కానీ ఇక్కడ మహిదర్ గురించి మనం మంచి ఎంత మాట్లాడుకున్నామో, ఇప్పుడు మహిదర్లోని నెగిటివ్స్ గురించి మనం అంత మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మహిదర్ చేసిన తప్పు ఏందో మనం చూస్తాం. సో నీకైతే కొన్ని ఏళ్ళ నుంచి నువ్వు ఛానల్ మెయింటైన్ చేస్తున్నావు. సుమారుగా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇంకో 4 ఛానల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క దాంట్లో 1,00,000 పైనే ఉన్న సబ్స్క్రైబర్స్ నీకు. నువ్వు ఛానల్ నాకు బిజినెస్ లాస్ వచ్చింది అంటున్నావు, డిసెంబర్లో లాస్ వచ్చింది అంటున్నావు. ఎంత లాస్ వచ్చిందనే మాకేం తెలియదు. కానీ నువ్వు మొన్న రీసెంట్ వరకు నువ్వు వీడియోస్ పెడుతూనే ఉన్నావు. ఈ వీడియో నాకు హెల్ప్ చేయండి అనే వీడియో పెట్టేంత వరకు కూడా నువ్వు వీడియోస్ చేస్తూనే ఉన్నావు. కానీ నువ్వు ఏమన్నా 1 మంత్ 2 మంత్స్ నుంచి వీడియోస్ పెట్టుకోకుండా ఏమైపోయాడు మహిదర్, ఎందుకు వీడియోస్ పెట్టడం లేదని అని ఆలోచించడానికి లేదు. ప్రతి వీడియోస్, ప్రతి యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే ప్లే చేస్తూనే ఉన్నా, పెడుతూనే ఉన్నా. సో ఉన్నట్టుండి వచ్చి నాకు నష్టాలు వచ్చినాయేసి నాకు హెల్ప్ చేయండి అనేసి నువ్వు వచ్చినావు. సో నువ్వు ఎన్ని నష్టాలు వచ్చినావి, ఎంత ఖర్చు పెట్టినావో ఎవరు చూడలే. నువ్వు చెప్పిన మాట వినేసి నమ్మేసి మేమంతా హెల్ప్ చేయాలనేసి నువ్వు పెట్టినావు. నీకు ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది మేము దగ్గరుండి చూడలేదు. అసలు నీ ముఖం చాలా మంది ఆడియన్స్ కూడా చూడలేదు. నువ్వు చెప్పిన మాటకి నమ్మేసి నీకు డబ్బులు ఇవ్వాలంతే. ఎందుకు ఇస్తారు నా డబ్బులు చెప్పు? ఈ కాలంలో చిన్నప్పటి నుంచి నీకు పుట్టి పెరిగిన బంధువులు, ఫ్రెండ్స్, ఇట్లా దగ్గరుండే వాళ్ళు ఎవరైనా నమ్మకస్తులు నువ్వు అడిగితే సహాయం చేసే వాళ్ళు ఉంటారు. నీకు లేరా ఫ్రెండ్స్? నీకు లేరా జాబ్ చేసే చోట? నువ్వు జబర్దస్త్లో ఉన్న చోట ఫ్రెండ్స్ ఉన్నారు. నీ టీమ్మేట్ ఆర్పి ఉన్నాడు. సో ఇంకా సీను ఉన్నాడు, గెటప్ సీన్ ఉన్నాడు, సుధీర్ ఉన్నాడు. వీళ్ళు జబర్దస్త్ టీం ఉంది కదా, వాళ్ళని అడగచ్చు కదా. నువ్వు అడిగితే లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. నువ్వు లక్షలు సంపాదిస్తున్నావు, వాళ్ళు అడగచ్చు కదా. నువ్వు ఇంత డబ్బులు నేను అప్పుల్లో ఉన్నాను, నాకు ఇవ్వండి, నేను మరీ తిరిగి ఇచ్చేస్తాననేసి. నీ సర్కిల్ ఉంది, నీకు బిగ్ బాస్ సర్కిల్లో నీకు రివ్యూస్ చెప్పే వాళ్ళు ఉన్నారు, నీకు న్యూస్ అందించే వాళ్ళు ఉన్నారు. ఇంత సర్కిల్ పెట్టుకొని నువ్వు ఆడియన్స్ని ఎందుకు అడగాల్సి వచ్చింది డబ్బులు? చెప్పండి. వాళ్ళు ఎంత డబ్బులు ఇవ్వరా మీరు అడిగితే? మీరు ఒకరికి హెల్ప్ చేసింటే ఎప్పుడైనా వాళ్ళు కూడా నీకు హెల్ప్ చేస్తారు. సో మీరు ఎవరికైనా హెల్ప్ చేసినారో లేదో మాకైతే తెలియదు. సో సబ్స్క్రైబర్స్ డబ్బులు అడగాలని అని ఎందుకు మీరు అనుకున్నారంటే, సబ్స్క్రైబర్స్కి మరీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉండదు కాబట్టి. వాళ్ళు సుమారు నాకు 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తలా 50-100 వేస్తే సుమారు 50 లక్షల నుంచి ₹1,00,000 మధ్యలో అయితే వసూలు అవుతుంది. చాలా నాకనేసి నువ్వు ఇట్లా ప్లాన్ చేసి అయితే మనీ అయితే అడుక్కున్నావు. అసలుకి అది వర్కౌట్ కాలేదు. నేను ఛానల్ అమ్మేస్తున్నాను, ఇంకా నేను పెట్టాను, నాకు అవసరం లేదు
అది ఇదని పోస్ట్ చేసినావు. నువ్వు కాకుంటే 100 మంది ఉన్నారు యూట్యూబర్స్లో సినిమా న్యూస్లు చెప్పేకి, ఇంకా వేరే వేరే ట్రెండింగ్ టాపిక్స్ చెప్పడానికి. నువ్వు కాకుంటే ఇంకొకటి వ్యూస్ ఉంటారు ఆడియన్స్. నువ్వే చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అది నీ ఇష్టం. నువ్వు ఛానల్ అమ్ముకుంటాను నువ్వు అని నాకు అవసరం లేదు అని బెదిరించినట్లుంది. సో అలా అనేసి పాపం కొంతమంది మంచి ఆడియన్స్ నీకు హెల్ప్ చేసినారు. సో అసలు అమౌంట్ విషయాలకి ఎందుకు ఇస్తారు చెప్పు? ఏదైనా తెలిసిన వాళ్ళు అమౌంట్ ఇవ్వాలన్నా కానీ ఒక పలానా అమౌంట్ 1 lakh 2 lakhs 10 lakhs ఇవ్వాలన్నా ప్రామిసర్ నోట్ రాయించుకుంటారు. లేదన్నా ఆస్తిపత్రం ఉంటే తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇచ్చే కాలం ఇదే. నమ్మి మనిషిని నమ్మి డబ్బులు ఇవ్వరు ఈ కాలంలో. అట్లాంటిది నీకు ఆడియన్స్ నీకు లక్షలు హెల్ప్ చేయాలి. నువ్వేమన్నా సబ్స్క్రైబర్స్కి నీ దర్ఫీ కేఫ్లోనో లేకపోతే నీ యూట్యూబ్ ఛానల్లో ఏమైనా లాభాలు వచ్చింటే ఏమైనా ఆడియన్స్కి నీ సబ్స్క్రైబర్స్కి ఎవరన్నా హెల్త్ బాగాలేదనో వాళ్ళు ఎవరన్నా చెప్పింటే నువ్వేమైనా హెల్ప్ చేసినావా? లేదు కదా. నువ్వేమో లగ్జరీ లైఫ్ బతుకుతున్నావు. నువ్వు ఏమేం చేసినావో, ఎందుకు డబ్బులు లాస్ వచ్చిందో, నిజంగా లాస్ వచ్చిందో కూడా తెలియదు. మాకేం నువ్వు చెప్పినది మేము వినాలి అంతే. నువ్వు ఇంకా నీకేమన్నా అలవాట్లు, ఆడియన్స్ కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారో నీకేమన్నా అలవాట్లు ఉన్నాయేమో, దానివల్ల నువ్వు బెట్టింగ్స్ ఆడేసి పోగొట్టున్నాడేమో, ఇంకా ఏమన్నా దురలవాట్లు ఉన్నాయేమో, దానికంతా నువ్వు అమౌంట్ పోగొట్టేసుకున్నావేమో. సో అక్కడంతా పోగొట్టేసుకొని నువ్వు ఎంజాయ్ చేసుకునేసి నీకు అప్పులు వచ్చేవాడు మాత్రం ఆడియన్స్ కనపడిస్తారు, సబ్స్క్రైబర్స్ కనపడిస్తారు. మేము వచ్చి నీకు హెల్ప్ చేయాలంతే. సో నువ్వంతా తిరిగేసేసి నువ్వు ఏదో లైఫ్ ఎంజాయ్ చేసేసి నువ్వు అంతా లగ్జరీ బతికి నీకేమో అప్పులు మాత్రం మేము వచ్చి కనబడాలా అనే ఉద్దేశం అయితే ఇది చాలా తప్పు బ్రదర్. అసలుకి మనము డబ్బులు వచ్చినప్పుడు ఎంత సేఫ్టీగా, ఎంత పద్ధతిగా, ఎంత ఓపికగా డబ్బుల్ని వాడుకుంటే అంత డబ్బులు లక్ష్మీదేవి దగ్గర ఉంటుంది. నువ్వు వచ్చినప్పుడు ఇష్టానుసారం ఎంజాయ్ చేసేసి నాకు లేనప్పుడు మీరు వచ్చి డబ్బులు కట్టాలంటే ఇది చాలా తప్పు. అసలు నువ్వు చేసుకున్న తప్పు ఇది. నీ కర్మకు నువ్వే బాధ్యుని అసలుకి. ఇప్పుడు కానీ ఏమైంది, ఇప్పుడు ఎక్కడ పడ్డావో అక్కడే పైకి లేయి. నీకు ఇక్కడ లాస్ వచ్చిందని అంటున్నావు కదా, కానీ వాళ్ళు ఏం ఇంటికి వచ్చి నీ ఇండ్లు వేలం వేస్తాము అదేమి అంతవరకు వచ్చింటే నువ్వు నీ దగ్గర ఉండే ఆస్తుల్ని తాకట్టు పెట్టేసి వాళ్ళు అప్పు కట్టేసి ఇప్పుడు ఈ మధ్యన ఎంతో 20 లక్షలు 30 లక్షలు పెట్టి కారు కొన్నావని టాక్. సో ఇవన్నీ ఉన్నాయి కదా ఆస్తులు, నువ్వు సంపాదించినవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తాకట్టు పెట్టు, ఇవన్నీ అమ్మేసి ఆస్తులు కట్టు, ఇవన్నీ అమ్మేసి అప్పులు కట్టు. ఇవన్నీ ఉన్నాయి కదా నీ ఆస్తులు, అవన్నీ మాకేం చూపెడుతున్నావా? నీకేమో ఎక్కడ ల్యాండ్స్ ఉన్నాయో, ఎక్కడ ఆస్తులు ఉన్నాయో ఇవన్నీ మాకేం తెలియదు కదా. జస్ట్ నువ్వు చెప్పినావు, మేము వచ్చి హెల్ప్ చేయాలి. ఎట్లా నమ్ముతారు ముక్కు మొగం తెలియని మనిషికి లక్షలు అలా నీకు సహాయం చేయాలంటే? ఈ కాలంలో ఎవడు చేస్తాడు అసలుకి? కరోనా వచ్చినప్పటి నుంచి ఈ రియల్ ఎస్టేట్ కానీ ఏ బిజినెస్లో కానీ జరగడం లేదు దాదాపు 4-5 years నుంచి. నీకు జాబ్ ఉండే వాళ్ళకి తప్ప మిగతా బయట అప్పులు పుట్టడం లేదు అసలు. ఒక మనిషిని నమ్మి కనీసం 1 లక్ష 2 లక్షలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు సమాజంలో. వ్యాపారం చేసే వాళ్ళు కష్టపడి, రైతులు కానీ వేరే వాళ్ళకి ఎంతో కష్టపడి ఎన్నో అప్పులు ఉంటాయి. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి అప్పులు ఉంటాయి. కానీ వాళ్ళు దాన్ని తగినట్ల చేసుకుంటా, బిజినెస్ చేసుకుంటా, కష్టపడకుండా వాళ్ళు తీర్చుకుంటారు. వాళ్ళు అప్పులు ఇచ్చిన వాళ్ళకి సర్ది చెప్పుకుంటున్నారు, వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. నువ్వు అట్లా రిక్వెస్ట్ చేసుకో. నీకు 50 లక్షలు 60 లక్షలు ఉంటున్నావు కదా, వీడియోస్ పెట్టు, నీకు వస్తుంది కదా. ఒక్కొక్క ఛానల్లో నాకు తెలిసి నెలకి ఈజీగా 2-3 lakhs వస్తూ ఉంటుంది. నీకు ఖర్చులు తగ్గించుకో. ఒక మనిషి బతకడానికి, ఒక హస్బెండ్ అండ్ వైఫ్, ఒక ఫ్యామిలీ బతకడానికి నెలకి 2-3 లక్షలు అవుతుందా? లగ్జరీ లైఫ్ తగ్గించుకో. మామూలుగా సింపుల్గా ఉండు. వాళ్ళ మాదిరి వీళ్ళ మాదిరి లగ్జరీగా బతకల్లా, ఎక్కడెక్కడో పెద్ద రెస్టారెంట్లో తినల్లా, నేను లక్షలు ఖర్చు పెడతాను అంటే నీ ఇష్టం అది. మళ్ళీ మమ్మల్ని నుంచి డబ్బులు అడగడం ఎందుకు? నువ్వు ఇక్కడ మళ్ళీ నువ్వు చేసిన డబుల్ గేమ్ ఎట్లా అంటే, అమ్మేస్తానని ఛానల్ చెప్పి ఒక రోజు కాకముందే మళ్ళీ నెక్స్ట్ రోజే వచ్చి మళ్ళీ ఛానల్ నేను అమ్మడం లేదు, నేను ఇట్లా రన్ చేస్తాను అది ఇది అని చెప్పిన. అంటే ఇక్కడ నీ డబుల్ గేమ్ అంటే డబ్బులు వస్తే పర్వాలే, వస్తాయేమో అనేసి అమ్మేస్తాము అని చెప్తాము, చూద్దాం వస్తాయేమో, వస్తే పర్వాలేదు, రాకపోతే మాత్రం చూద్దాం నెక్స్ట్ స్టెప్ అని ఊరికే అబద్ధం ఆడి ఛానల్ అమ్మేస్తున్నానని చెప్పి ఆడియన్స్ని అయితే మోసం చేసినావు. సో ఇక్కడ డబ్బులు రాలేదు, అనుకున్నంత అమౌంట్ రాలేదు. సో మరి నీ ఛానల్ అయితే మరి స్టార్ట్ చేసినావు, ప్రతి ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేస్తున్నావు. సో చెప్పు, నువ్వే చెప్పు. ఇప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళకి కొంచెం రిక్వెస్ట్ చేసుకొని చెప్పుకొని, ఇప్పుడు ఐపీ పెట్టేదో అవన్నీ కాకుండా రిక్వెస్ట్ చేసుకో. మనిషి ప్రాణం కంటే డబ్బులు ఏమి ఎక్కువ కాదు కదా. సో నేను ఉంటాను, నిదానంగా డబ్బులు తీరుస్తాను అని రిక్వెస్ట్ చేసుకో. ఎట్లా నీకు ఇంత అమౌంట్ వస్తుంది కదా, ఇంకా వీడియోస్ చెయ్యి. 4 ఛానల్స్ ఉన్నాయి కదా, వీడియోస్ చెయ్యి. నిదానంగా అప్పు తీర్చు. ఎవరైనా చెప్తే వింటాడు ఖచ్చితంగా. అంతే నువ్వు చేసుకున్నప్పటికీ ఆడియన్స్ వచ్చి ఎగ్దమ్మని ఒక నెలలో కట్టేయాలా, నువ్వేమో లగ్జరీగా బతకాలా. ఇదైతే నీ ప్లాన్ అసలుకి చాలా తప్పు బ్రదర్. అసలుకి ఇది నువ్వు చేసింది తప్పు. ఇప్పుడు నువ్వు చేసింది ఈ ఒక్క వీడియోస్ వల్ల, నువ్వు నాకు డబ్బులు కావాలి అప్పు ఉన్నదని ఒక్క వీడియో వల్ల నువ్వు ఇన్నేళ్ళు సంపాదించుకున్న పేరు మొత్తం పోయింది. ట్రెండింగ్ బై మహిదర్ అని వీడియోస్ చేస్తున్నావే,
ఆ ఇప్పుడు ట్రెండింగ్ నువ్వు అయిపోయినావు యూట్యూబర్స్ అందరికీ. సో ఇప్పుడు ఎట్లా అంటే యూట్యూబర్స్ని చాలా మంది నమ్మడం లేదు అసలుకి. టెక్ యూట్యూబర్స్ కానీ మూవీ రివ్యూస్ కానీ వీళ్ళు కూడా ఇంతేనేమో, రేపు పొద్దున డబ్బులు అడుగుతారేమో అని ఆడియన్స్ అయితే నిజంగా అంటే చాలా హేళనగా మాట్లాడుతున్నారు ఆడియన్స్. ఇది నువ్వు చేసింది పని అయితే చాలా తప్పు అసలుకి. నిజం బ్రదర్, నువ్వు ఇప్పుడు ఎట్లా ఏదో తప్పు అయిపోయింది, నువ్వు ఎట్లో ఇబ్బందులు ఉన్నావు, నువ్వే కష్టపడినావు, ఎక్కడ పడినాడో అక్కడ నిలబడి లేచి చూపించాను. నువ్వు అప్పులు చేసుకుని నువ్వే కట్టుకో. ఎందుకు కడతారు వేరే వాళ్ళు చెప్పండి. అది బ్రదర్ మహిదర్ గురించి. సో మహిదర్ ట్రెండింగ్ బై మహిదర్ అనేసి ఈ మధ్య వీడియోస్లో ప్రసాద్ గురించి చెప్పాడు, ఒక్కొక్క యూట్యూబర్ గురించి విక్రమాదిత్య గురించి చెప్పాడు. సో ఇప్పుడు జనాలు ఆలోచించుంటే ఎందుకని అర్థమవుతుంది. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు గురించి అంతకు ముందే వీడియో పెట్టినాడు. సో వీళ్ళ గురించి మంచిగా చెప్తే రేపు పొద్దున్న నాకు అప్పు అడిగినా కూడా వీళ్ళు ఇస్తారనే ఉద్దేశంతోనే ఇప్పుడు అతను వీడియో పెట్టినాడని అందరూ అనుకుంటున్నారు. అంతే కదా, కరెక్టే కదా. ఇంతకుముందు వాళ్ళందరినీ పొగిడేసి ఇప్పుడు ఏకదమ్మని వచ్చిన వాళ్ళు అప్పు అడిగితే పాపం ప్రసాద్ అన్న ముఖం తెలియకుండా ఏంది ఆలోచించకుండా 1 lakh రూపీస్ ఇచ్చినాడు, విఆర్ రాజా ఇచ్చినాడు. నిజంగా వాళ్ళిద్దరు హ్యాట్స్ ఆఫ్ అసలుకి. ఇట్లా వాళ్ళని మాత్రం నమ్మకూడదు. ఒక్క రోజులోనే మనస్తత్వం మారిపోయింది. అందితే జుట్టు అందకపోతే కాలు అన్నట్ల బిహేవియర్ అయితే ఉంది. సో తప్పు మహిదర్ బ్రదర్, ఇది మాత్రం చాలా తప్పు. సో నువ్వు ఏదో మనిషి అన్నవాడు తప్పు చేస్తాడు. ఏదో తెలియక తప్పు జరిగిపోయింది. ఇంకొకసారి ఎక్కడ మనం తప్పు చేసినాం అక్కడే లేచి నిలబడి చూపించాలా. మరి నీకు టాలెంట్ ఉంది, ఎందుకంటే సినిమా రివ్యూస్ చెప్పే టాప్ 5 యూట్యూబర్స్లో నువ్వు కంపల్సరీ ఉంటావు. సో ఎందుకంటే నీ రివ్యూస్ బాగుంటాయి, చెప్పే విధానము బాగుంటుంది. నేను కూడా ఏదైనా సినిమా చూడాలన్నా నీ రివ్యూస్ చూసే నీ సినిమా పోతాను అసలుకి. అట్లా నేనే కాదు చాలా మంది అట్లా నీ రివ్యూస్కి అయితే దగ్గర 1 million ఫాలోవర్స్ ఉన్నారంటే నీ టాపిక్ నువ్వు చెప్పే విధానం చాలా బాగా నచ్చావు. నీకు ఎంతమంది ఫాలోయింగ్ ఉంది. ఇదే కాదు, వేరే టాపిక్ నువ్వు బాగా చెప్తావు. సో ఇంకా కొంచెం కష్టపడు, నిదానంగా అప్పు తీర్చుకో. సో మనము వాళ్ళని వీళ్ళని అడుక్కొని మర్యాద పోగొట్టుకునే బదులు ఆ అప్పు ఇచ్చిన వాళ్ళని రిక్వెస్ట్ చెయ్యి. సో ప్రతి ఒక్కరికి పర్సనల్స్ ఉంటాయి, పర్సనల్ కష్టాలు ఉంటాయి. కష్టాలు లేని మనిషే ఉండడు. పెద్దోళ్ళు అంటారు కదా, ఏ చెట్టుకు తగినంత గాలి అనేసి. అందరికీ అప్పులు ఉంటాయి, అందరికీ కష్టాలు ఉంటాయి. అట్లా అనేసి అందరిని వచ్చి వాళ్ళని వీళ్ళని అడిగే పద్ధతి కాదు. నీ కష్టాలు నువ్వు తీర్చుకో. నీకు ఎవరైనా హెల్ప్ చేస్తారో నీ మనుషులు, నీ ఫ్రెండ్స్, నీ బంధువులు, నీ వాళ్ళు ఉంటారు, అట్లా వాళ్ళ దగ్గర కష్టాలు చెప్పుకో. అంతే తప్ప అందరి దగ్గరికి వచ్చి సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్పుకొని నీ మర్యాద నువ్వు మాత్రం పోగొట్టుకోవద్దు. సో ఇది తప్పు అయిపోయింది. ఇంకోసారి ఇట్లా అడిగితే నీ మర్యాద నువ్వే పోగొట్టుకున్నాడు అవుతావు. ఇప్పటికే నీకైతే ఒక్క విడితే చెడ్డ పేరు వచ్చింది. సో ఇంకొకసారి ఇలా రిపీట్ కాకుండా నీ లైఫ్ కొత్తగా పెళ్ళయింది, మంచిగా లైఫ్ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.